మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం సామర్లకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి కృష్ణ భగవాన్ గారి దగ్గర ఉన్నాము. LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ప్రస్తుతం 2017 సంవత్సరం నుంచే పోలీసు శాఖ అనేది దాన్ని విడుదల చేయడం జరిగింది. ఆ యాప్ని చాలా మంది అవగాహన లేకపోవడం వల్ల దొంగతనాలు అనేది ఎక్కువ జరగడం జరుగుతుంది. ఈ పోలీస్ శాఖ వారు 2017లోనే దొంగతనాలు అరికట్టడానికి LHMS అనే సిస్టమ్ని రూపొందించడం జరిగింది. దాని యొక్క ఉపయోగం ఏంటి, దానివల్ల జరిగే అంటే ప్రజలకి దానివల్ల జరిగే ఉపయోగాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ సామర్లకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి కృష్ణ భగవాన్ గారిని అడిగి మనం తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ ఏంటి LHMS అనే సిస్టమ్ ఒకసారి మా సుమన్ టీవీ ప్రేక్షకులకి తెలియజేయగలరు? అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు సోదరులు చెప్పినట్టుగా లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది అందరికీ అందుబాటులోకి వచ్చినప్పటికీ 20% 30% ఉపయోగించుకుంటున్నారు అనేది వాస్తవమే. మేము అక్కడికి ఈ ప్రతి విలేజ్ వైజ్ కూడా ఈ సచివాలయం లిమిట్స్లో మన పోలీసులు ఉన్నారు, ఉమెన్ పోలీసు, వారితో కూడా ప్రతి చాటా కూడా చెప్పించడం జరుగుతుంది. మేము చెప్పాము, అలాగే మైక్ అనౌన్స్మెంట్లు చేసాము. ఇల్లు తాళం పెట్టి ఏదైనా బంధువులు ఇంటికో ఇంకోటి వెళ్తున్నప్పుడు మీరు పోలీస్ స్టేషన్ లోకల్ పోలీస్ స్టేషన్లో ఫోన్ చేసిన, మీరు ఆ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేనప్పటికీ కూడా మీరు మీ కన్సెంట్ సచివాలయంలో అడిగినా చెప్తారు, లేకపోతే 100 కాల్ ఫోన్ చేసినా చెప్తారు. మేమే వచ్చి మీరు ఊరు వెళ్తున్నప్పుడు మీ ఇంట్లో లాక్డ్ హౌస్ మానిటరింగ్ అనే కెమెరా సిస్టాన్ని ఇంట్లో ఫిట్ చేసి మేము మానిటరింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి మీకు ఫుల్ సేఫ్ ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ రిజిస్ట్రేషన్ తెలియకపోవడం వల్ల ఇలాంటి కొన్ని గ్యాప్స్ వస్తున్నాయని చెప్పినప్పటికి కూడా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసిన, 100 కాల్కి ఫోన్ చేసిన, మనకి 112 కాల్ చేసినప్పటికి కూడా వెంటనే కన్సల్ట్ వాళ్ళకి ఫోన్ చేసి మేమే వెళ్ళి ఈ కెమెరా ఫిట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. దయచేసి మీరు అందరూ కూడా ఈ సౌలభ్యాన్ని, మనకు ఉన్నటువంటి అవకాశాన్ని వినియోగించుకోవండి అని చెప్తున్నాం. దాంతోపాటుగా మేము మా హైర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎప్పటికప్పుడు ఈ దొంగతనాల పట్ల అవగాహన కార్యక్రమాలు వార్డు వైజు, విలేజ్ వైజు మేము అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ వస్తున్నాం. అలాగే మైక్ అనౌన్స్మెంట్ చేస్తున్నాం. దయచేసి అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని, అవసరానికి మించి ఎక్కువ ప్రాపర్టీని ఇంట్లో పెట్టుకోవద్దని, బ్యాంక్ లాకర్స్లో మాత్రమే పెట్టుకోండి అని చెప్తా వస్తున్నాం. మా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు మా పెద్దాపురం డిఎస్పీ గారు పర్యవేక్షణలో ఈ బీట్స్ కూడా మేము స్ట్రెంథనింగ్ చేస్తూ వస్తున్నాం. ఆల్రెడీ మేము ప్రజలకు కూడా అవగాహన ఉండాలని చెప్పేసి మెయిన్ సెంటర్స్లో కూడా మా శ్రీ ఎస్పీ సార్ గారి ఆదేశాల మేరకు మెయిన్ జంక్షన్లో కూడా మేము ఫాలో చేసుకుంటూ అందరికీ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ స్ట్రెంథనింగ్ చేస్తూ, మా దగ్గర షార్టేజ్ ఉన్నప్పుడు కూడా మా సారు ఎస్పీ సారు సపరేట్ హెడ్ క్వార్టర్ నుండి టీమ్స్ పంపించి నైటు పెట్రోలింగు, బీట్ సిస్టాన్ని స్ట్రెంథనింగ్ చేస్తూ జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఈ పండగ దినాల్లో మీరు బయటికి వెళ్తున్నప్పుడు దయచేసి ఈ LHM సిస్టమ్ని ఉపయోగించుకోండి. మీకు ఆ యాప్లో ఏదైతే మీరు అప్లై చేసుకోవడం తెలియకపోతే పోలీస్ స్టేషన్కి కాల్ చేసినా మేమే వచ్చి మీకు ఈ సౌలభ్యాన్ని ఏర్పాటు చేస్తామని తెలియపరుస్తున్నాను. అదేవిధంగా డే అఫెన్స్లు, నైట్ అఫెన్స్లు జరుగుతూ ఉన్నాయి. మీరు ప్రతి ఒక్కరూ కూడా ఇంటి దగ్గర మనం ఎన్నో ఖర్చులు పెడతా ఉంటాం. చిన్న కెమెరాలు ఏర్పాటు చేసుకోండి. 1-2 కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్టయితే ఇప్పుడు జస్ట్ మనం అందరం కూడా వెంటనే లైవ్ చూసుకుంటున్నాం. మనం బయటికి వెళ్ళినా లైక్ సీసీ కెమెరాలు చూసి ఉన్నారు. సీసీ కెమెరాలు పెట్టుకుంటే మనం ఎక్కడున్నా మన ఇంటిని పరిరక్షించుకోవచ్చు, జాగ్రత్తగా ఉంచుకోవచ్చు అని తెలియజేస్తూ సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరూ కూడా ఏర్పాటు చేసుకోవాలని ప్రోత్సహిస్తూ వస్తున్నాం. అలాగే మీ దగ్గరలో ఉన్న టెంపుల్స్లో కూడా సీసీ కెమెరాలు వర్క్ చేస్తున్నాయా, మెయింటెనెన్స్ సరిగా ఉందా లేదో కూడా ఒకటి చూసుకోవాలని చెప్పేసి, కొంచెం బాధ్యత తీసుకోవాలని చెప్పేసి చెప్తూ ఈ చక్కగా కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న ఈ సుమన్ టీవీ వారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
చూసారు కదా కృష్ణ భగవాన్ గారు చెప్పింది. ఎల్హెచ్ఎంఎస్ అనేది ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలి. మీరు ఇంటి దగ్గర భద్రత అనేది మీకు కూడా చాలా ఇంపార్టెన్స్. అది సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోండి. మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతుంటాం, ఒక 5,000 ఖర్చు పెడితే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవచ్చు. నిరంతరం నిఘా ఉంటుంది. అదేవిధంగా మా ఎస్పీ గారు విక్రాంత్ పటేల్ గారు, అదేవిధంగా పెద్దాపురం డిఎస్పీ గారు సూచనల మేరకు ప్రతిరోజు కూడా మేము పోలీస్ గస్తీ పల్లెటూరులో దగ్గర నుంచి, గ్రామాల దగ్గర నుంచి టౌన్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. భారీగా ఎక్కడికక్కడ మేము గస్తీ ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము. అయితే ప్రజలు దీని మీద అవగాహన పెంచుకుని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మెలగాలి. అదేవిధంగా ఈ దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీరు ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు ఒకవేళ మీకు ఎల్హెచ్ఎంఎస్ అనే దాని మీద అవగాహన లేకపోయినా మా పోలీసు వారికి డైరెక్ట్గా 112కి కాల్ చేసినా లేదా మా పోలీస్ స్టేషన్లో సంప్రదించినా మేమే స్వయంగా వచ్చి మీ ఇంటి దగ్గర ఈ మానిటరింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేసి నిరంతరం నిఘా పెట్టడం అనేది జరుగుతుందని చెప్పి కూడా మన కృష్ణ భగవాన్ గారు తెలియచేయడం జరిగింది. కెమెరామెన్ వెంకటేష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.